రాబోయే ఎన్నికలకు మేమంతా సిద్ధమంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడమే కాకుండా జనంలోకి ప్రత్యక్షంగా వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభమవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన అనంతరం జగన్ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు బస్ యాత్ర కొనసాగుతుందని సజ్జల తెలిపారు. యాత్రలో వివిధ వర్గాల సామాన్య ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 5 ఏళ్ల పాలన భవిష్యత్ ప్రణాళికపైన జగన్ చర్చిస్తారన్నారు సజ్జల. ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ చేస్తుంది. అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రం అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు. కాకినాడ ఎంపీ సీట్ జనసేనదే అని, ఇక్కడి నుంచి ఉదయ్ పోటీ చేస్తారని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నుంచి రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నం చేస్తారని అన్నారు. ఇక్కడి అసాంఘిక శక్తులు నశించాలి అంటే ఉదయ్తో పాటు తాను గెలిస్తేనే సాధ్యమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోదీ సైతం అదే ఆలోచనతో ఉన్నారని అన్నారు. 2047 లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని చెప్పారు పవన్. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజ్ ఈ రోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది. క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది. వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా. ఎందుకంటే నాకు పనిచేసే యువత, ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా, నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఆయన సభలో కూడా చెప్పారు, 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను 2047 గురించి ఆలోచిస్తున్నాను, ఇంకో తరం గురించి ఆలోచిస్తున్నాను. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపైన కార్యదర్శులతో సీఎస్ సమీక్ష జరిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రజాప్రతినిధుల ఫొటోస్, ఆడియోస్, వీడియోస్ తొలగించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలన్నారు. ఇక ప్రభుత్వ ఆస్తులపై రాజకీయపరమైన ప్రకటనలు తక్షణం తీసివేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిపై ఉన్నతాధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని సూచించింది. ఇక బోర్డర్ చెక్ పోస్టులలో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. సి విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను కూడా సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలకు అనుమతించేది లేదన్నారు. ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వెళ్లారు. ఢిల్లీ కేంద్రంగా అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు జరుగుతోంది. 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టుగా సమాచారం. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ ను ఇప్పటికే పురంధేశ్వరి పూర్తి చేశారు. పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఫైనల్ చేయనుంది. దీంతో టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు క్యూ కడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి సభ అటర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రధాని హాజరైన సభను సైతం నిర్వహించలేకపోయారంటూ ఆరోపించారు. గతంలోనూ ఇదే కూటమి అధికారంలోకి వచ్చిందని, అప్పుడు రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసన్నారు. పొరపాటున ఈ కూటమికి ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారన్నారు. మీరు 2014లో ఇదే కూటమి, ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీరు ఎన్ని దుర్భాషలాడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారో. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేశారని, వాటిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన పాస్ పుస్తకాలపైన సైతం జగన్ ఫోటోలున్నాయన్నారు. గ్రామాల్లో వాలంటీర్లు ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వెంటనే ఆర్డీఓకు గానీ కలెక్టర్కు గానీ ఫిర్యాదు చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మరి పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, ఎందుకు తీయకూడదు? దాన్ని మనం కంప్లీట్ ఇవ్వాలి కదా.
అలాగే సర్వేర్ వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, అవి కూడా తీసేవాళ్ళు కదా. అలాగే టిట్కో ఇళ్ళు ఉన్నాయి, దాన్ని అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగులేశారు. చాలా గ్రామాల్లో వాటర్ ట్యాంక్ రంగులేశారు, చిన్న చిన్న స్టేజీలకి రంగులేశారు, స్కూల్ బిల్డింగ్కి అంగన్వాడీ బిల్డింగ్కి కూడా రంగులేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కవితను 3వ రోజు ఈడీ ప్రశ్నించింది. ఆధారాలు ముందుంచి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇండో స్పిరిట్ లో 33% వాటా ఎలా వచ్చిందని, 100 కోట్ల ముడుపులు ఎలా చెల్లించారు అంటూ ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం. కాగా ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు కవిత తరపు న్యాయవాది. మరోవైపు తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. కవిత అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తల్లితో పాటు కుమారులను కలుసుకునేందుకు అనుమతిచ్చింది. కస్టడీలో ఉన్న ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బంధువులను కలిసేందుకు కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి మంజూరు చేసింది. కవిత అరెస్టుపై సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖ విడుదల చేశారు. కవితను అక్కయ్య అని సంబోధించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. లిక్కర్ కేసులో నిజం రుజువైందన్న సుఖేష్ చంద్రశేఖర్ బూటకపు కేసులని రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అసంబద్దమని తేలిందన్నారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీల్లో మీ పార్టీ 1000 కోట్లు దాచింది అంటూ ఆరోపించారు. 1000 డబ్బాలు అంటూ మీరు చెప్పిన కథలపైన దర్యాప్తు జరుగుతుందని లేఖలో రాసుకొచ్చారు సుఖేష్ చంద్రశేఖర్. ఎమ్మెల్సీ కవిత నిర్దోషిగా బయటకొస్తారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కవిత అరెస్టు అక్రమమన్న ఆమె ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సరికాదని అన్నారు. కవిత అరెస్టు కుట్రలో భాగమని అన్నారు. మోదీకి లొంగకపోతే ఇలాంటి అరెస్టులే జరుగుతాయన్నారు. బీజేపీకి సహకరించలేదనే సిసోడియాను సైతం అరెస్టు చేశారని గుర్తు చేశారు ఆమె. వాళ్లను లోబర్చుకోవటం, ఇబ్బంది పెట్టడమే పనిగా మరి బీజేపీ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ పార్టీని బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, పస లేకుండా, పనికిమాలిన విషయాలు, ఎందుకంటే గత సంవత్సరం సంచలనం సృష్టిస్తున్న ప్రణీత్ రావు వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ బయటపడింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ ను ప్రణీత్ రావు విన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే సాధారణంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో నోడల్ ఆఫీసర్ ప్రమేయంతోనే కాల్ రికార్డింగ్స్ వినే ఆస్కారం ఉంటుంది. కానీ ప్రణీత్ రావు అనధికారికంగా కొన్ని సాఫ్ట్వేర్లను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అలా కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ ను ఇంటెలిజెన్స్ బ్యూరోలోని కొన్ని కంప్యూటర్స్ లో ఇన్స్టాల్ చేసి సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కాల్స్ విన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ కాల్ రికార్డింగ్స్ ను హార్డ్ డిస్క్ల్లో, పెన్ డ్రైవ్ల్లో దాచుకున్న ప్రణీత్ రావు ఎన్నికల ఫలితాల రోజే వాటన్నింటినీ ధ్వంసం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ప్రణీత్ రావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తన పేరు చెప్పాలని ప్రణీత్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ గురించి తనకు తెలియదన్నారు ఎర్రబెల్లి. తప్పుడు పనులు చేసిన వారే పార్టీని వీడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని ఎర్రబెల్లి తెలిపారు. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు, ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మాయి ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన పూర్తి చేసి నా పేరు ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తాను. పార్టీ మార్పు ప్రచారంపై వస్తున్న వార్తలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్ట అంటూ ప్రశ్నించారు. కొందరు కోడిగిడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తానేంటో తమ నాయకులకు, కార్యకర్తలకు తెలుసన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తారంటూ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మార్చి 16th నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయాను. రాముడి గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల. యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండ్రు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరినట్లనా? అర్థం కనీసం ఉండాలి కదా. గుడి పోయేగానే రాజకీయం చేస్తే దానికి ఏం చెప్పలేము. మా కాన్ఫరెన్స్లో, మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరిని
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ గా రేపు ఉదయం 11:15 సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సిపి రాధాకృష్ణన్ గవర్నర్ గా కొనసాగనున్నారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ 1998-99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున కోయంబత్తూరు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్ కు గవర్నర్ గా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ శక్తి వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలు వేరని, కావాలని మోదీ ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని భట్టి ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. See, what Rahulji said is something else, and PM is talking something else. So he is trying to mislead and misguide the people of this country. What Rahulji said, this kind of a Shakti of Narendra Modi, which is causing the damage to the constitutional institutions of this country. So, knowingly Modi ji is diverting the people on the name of something else, which is not correct, and everybody understood the situation. తెలంగాణలో కురిసిన వడగళ్ల వానలతో రైతన్నలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేశాయంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. పంటలు చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన రైతులకు కన్నీటిని మిగిల్చిందన్నారు. గతంలో అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతే కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించి భరోసా కల్పించారన్నారు. అక్కడికక్కడే ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు ఆయన. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలి అంటూ ట్విట్టర్లో కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి దిగుమతి చేసుకుని ఎంపీ టికెట్ ఇస్తున్నారంటూ ఆరోపించారు. నరేంద్ర మోదీ అభివృద్ది మంత్రంగా ఈసారి 400 పైచులకు ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు సైతం లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ గారు అండ్ రాహుల్ గాంధీ మధ్యలో ఓటు ఉన్నది. అట్లా పోటీయే కాదని అందరు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మొన్న కాంగ్రెస్కి ఇష్టం కూడా 50% మోడీకి ఇస్తున్నారు. మొన్న టీఆర్ఎస్కి ఇష్టం కూడా 60-70% బీజేపీకి ఇస్తున్నారు. పోయినసారి బీజేపీకి దాదాపు ఓల్డ్ ఓట్స్ అలా 25-30% వచ్చింది. దాని మీద ఇది యాడ్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ కు నేతలు షాక్ ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపైనే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో మహారాష్ట్ర నేతలు అయోమయంలో పడ్డారు. మహారాష్ట్రను పట్టించుకోవాలని గతంలో నేతలు కోరినా కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఒక్కొక్కరుగా నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాణిక్రావు కదం పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపీలో చేరారు. లోక్సభ ఎన్నికల్లో పోటీపైన బీఆర్ఎస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో తమ దారి తాము చూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖల పర్వం ఇంకా కొనసాగుతోంది. బీసీలకు డిక్లరేషన్ ద్వారా 11 హామీలతో కూడిన సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందించదగిన విషయమేనని లేఖలో హరిరామ జోగయ్య ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కంటే టీడీపీ జనసేన కూటమితోనే బీసీలకు ఎక్కువ లబ్ది జరిగే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోలో కాపులకు సైతం బీసీలతో సమానమైన సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ రాశారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది కోర్టు. స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హోళీ పండుగ సెలవుల అనంతరం విచారణిస్తామని తెలిపింది కోర్టు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో 370 సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దక్షిణ భారతదేశం పైన కమల్నాథులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 4-5 రోజులుగా దక్షిణ భారత్లోనే మోదీ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పరిచయం చేస్తూనే 400 సీట్లు రావాలి అంటూ ప్రజలను కోరుతున్నారు.
కేరళలోని పాలక్కడ్లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆయన రోడ్ షోలకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కేరళ రోడ్ షో అనంతరం తమిళనాడుకు మరోసారి మోదీ వెళ్లారు. తమిళనాడును అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏదే అన్నారు మోదీ. तमिलनाडु को नई ऊंचाई पर ले जाकर के, भारत को नई ऊंचाई पर ले जाकर के, डेवलपमेंट की नई ऊंचाइयां पार करके हम दिखाएंगे. ये हम सबकी आपको गारंटी है. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 3.5 గంటలకు పైగా ఈ సమావేశంలో మేనిఫెస్టోపైన చర్చించారు. మొత్తం 25 గ్యారంటీల అమలుకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. పాంచ్ న్యాయ్ పేరుతో 5 అంశాలతో మొత్తం 25 గ్యారంటీల మేనిఫెస్టో ఖరారు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట గ్యారంటీల్లో ప్రకటించింది కాంగ్రెస్. ఎన్నికల సమయంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇవి కూడా అమలు చేస్తామని వెల్లడించారు. The guarantee which he has given to the country on 2014, 2 crore job for a year, not been fulfilled. 15 lakhs black money to the people of this country, not been fulfilled so far. MSP doubling, not been fulfilled so far. The word this guarantee is all lies. Our guarantee we are telling about, you can verify the experience of Karnataka and Telangana. Whatever guarantee we are giving to the people, we are fulfilling it. So this సీఏఏలోని నిబంధనలను నిలిపివేయాలి అంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ పిటిషన్పై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తూ ఉండగా ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకు సీఏఏ నిబంధనలపై స్టే విధించరాదని తుషార్ మెహతా డిమాండ్ చేశారు. దీనిపై వివరణించేందుకు కొంత సమయం కావాలని కోరగా తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేస్తూ ఈ పిటిషన్లపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లోక్సభ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ ఎన్డీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లుగా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ ప్రకటించారు. కేంద్ర మంత్రి పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. లోక్సభ ఎన్నికల కోసం బీహార్లో సీట్ల పంపకం విషయంలో తమ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇవ్వనందుకు బీజేపీ నాయకత్వంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. సీట్ల పంపిణీ విషయంలో తనకు తన పార్టీకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ చేసిన ప్రకటనను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు 100 కోట్ల రూపాయలు చెల్లించడంలో భాగస్వామి అయ్యారు అంటూ ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపించింది. గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటనలు విడుదల చేసిందని విమర్శించారు పార్టీ నేతలు. బీజేపీ పొలిటికల్ వింగ్ లా ఈడీ పనిచేస్తోంది అంటూ ఆరోపించారు. పార్టీలు ప్రెస్ రిలీజ్ చేస్తాయని, ఈడీ ఎప్పటి నుంచి ప్రెస్ రిలీజులు చేస్తోంది అంటూ దుయ్యబట్టారు ఆప్ నేతలు. బెంగళూరు ప్రజలు నీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. వేసవికాలం రాకపోతే నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల కోసం చిన్నపాటి యుద్ధాన్నే చేస్తున్నారు అక్కడి జనం. ప్రస్తుతం బెంగళూరులో 50 కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తెలిపారు. పౌర సంఘాలు, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ నీటి వనరులు ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. బెంగళూరుకు 2600 ఎంఎల్డీ నీరు అవసరం ఉందని, ఇందులో 1470 ఎంఎల్డీ కావేరీ నది నుంచి, 650 ఎంఎల్డీ బోర్వెల్ల నుంచి వస్తోందని అన్నారు. ఇక బెంగళూరులో 14,000 బోర్వెల్స్ ఉండగా అందులో 6,900 బోర్లు ఎండిపోయాయన్నారు సిద్దరామయ్య. నీటి కొరత తీరాలి అంటే బెంగళూరు నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరం ఉంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ను నిందితుడిగా పేర్కొంటూ ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో బఘేల్ పేరు చేర్చారు. బఘేల్ పై నేరపూరిత కుట్ర, విశ్వాస ఉల్లంఘన, ఫోర్జరీకి సంబంధించిన వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను నమోదు చేశారు. ఆయనతో పాటు మహాదేవ్ యాప్ ప్రమోటర్స్ సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్తో పాటు మరో 16 మంది పేర్లను చేర్చారు. ఛత్తీస్గఢ్ లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని, అందుకే కేసు నమోదు చేశారని ఆరోపించారు. తాను లోక్సభకు పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి నష్టం వాటిల్లుతుందని మాజీ సీఎం స్పష్టం చేశారు. హనుమాన్ చాలీసా పెట్టాడన్న కారణంతో ఒక వ్యక్తిపై బెంగళూరులో దాడి జరగడంతో అది కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది.
నగరంలోని సిద్ధన్న లేఅవుట్లో ముఖేష్ అనే వ్యక్తి మొబైల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణంలోని లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పెట్టాడనే కారణంతో ముస్లిం వర్గానికి చెందిన యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ ఘటనను నిరసిస్తూ సిద్ధన్న లేఅవుట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పాల్గొని ముఖేష్ కు మద్దతు పలికారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు తేజస్వి సూర్యను అదుపులోకి తీసుకున్నారు. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనమయ్యాయి. ముఖ్యంగా సూచీల్లో అధిక వెయిటేజ్ కలిగిన టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అమ్మకాల వల్ల సూచీలు మరింత ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 22,800 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఇక 72,466 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే బాటలో పయనించింది. చివరకు 736 పాయింట్ల నష్టంతో 72,012 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 238 పాయింట్ల నష్టంతో 21,817 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.